హలో టెల్చి పీపుల్. సో దిస్ ఇస్ బిగ్ థింగ్. నా లైఫ్లో నేను ఎన్నో లీక్స్ అయితే చూశానన్నమాట. యానిమేని ఫాలో అవుతున్న కాడి నుంచి ప్రతి మచ్ ఒక 1 వీక్ ముందు లీక్స్ రావడం కావచ్చు, ఆర్ ఒక 1 మంత్ ముందు లీక్స్ వచ్చిన చిన్న చిన్న ఫొటోస్ ఆర్ చిన్న చిన్న క్లిప్స్ లీక్స్ రావడం కావచ్చు, అటువంటివన్నీ చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ అవి వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద యానిమే హిస్టరీ కావచ్చు ఆర్ నెట్ఫ్లిక్స్ హిస్టరీ కావచ్చు, ఒక బిగ్గెస్ట్ వర్స్ట్ థింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అది చూసుకుంటే చాలా యానిమేస్ అండ్ నెట్ఫ్లిక్స్ షోస్ అన్నీ ఒకేసారి అయితే నాన్ స్టాప్గా లీక్ అయిపోవడం అయితే లిటరల్లీ షాక్ గురి చేసింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ యానిమేటర్స్ కూడా అయితే ఒక యానిమేటర్ తన బాధను తెలియచేసుకున్నాడు. లైక్ ఎలా అయితే ఈ లీక్స్ మేము ఎంతో కష్టపడి చేసింది ఎలాగా టైంకి రాకుండా ముందే లీక్ అయిపోవడం కావచ్చు, ఆర్ ఒక వాయిస్ యాక్టర్ చెప్పడం కావచ్చు, ఇది లిటరల్లీ బిగ్గెస్ట్ ఇష్యూ అయిందనమాట ఎట్ ప్రెజెంట్ యానిమే ఇండస్ట్రీలో చూసుకుంటే. వెల్ సిన్స్ మన వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవరు చెప్పడు కాబట్టి తెలుగులో ఎవరికి తెలియకపోవచ్చు, కాబట్టి అందుకే మీకు ఈ విషయం చెప్పాలని మీ ముందుకైతే వచ్చాను. వెల్ ఫస్ట్లో దీని విషయానికి వెళ్ళిపోతే లీక్ అయిన యానిమేషన్ మీకు చూపిస్తాను. అండ్ అంతేకాకుండా నెట్ఫ్లిక్సే. సో ఇక్కడ చూసుకోండి, కంప్లీట్లీ ఈ లీక్స్ వెనకాల ఉందైతే నెట్ఫ్లిక్సే అనమాట. అలా అని చెప్పి నెట్ఫ్లిక్స్ తప్పు కాదు, ఒక స్టూడియో అయితే బిగ్గెస్ట్ తప్పు చేసింది అనమాట. సో దాని గురించి ఆ ఇష్యూ గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ లిస్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇక్కడ Re:Zero సీజన్ 3 అయితే రాబోతుంది అనమాట అక్టోబర్లో. దానికి సంబంధించిన ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయింది. కంప్లీట్ ఫుల్ ఎపిసోడ్ లీక్ అయిపోయింది. లిటరల్లీ వన్ ఆఫ్ ద పాపులర్ యానిమే అనమాట. ఒక 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయితే అలా అయితే ఓకే, కానీ ఇలాగా ఇంకా 2 మంత్స్ పైనే ఉంది దాని రిలీజ్కి. ఇంత ఎర్లీగా రిలీజ్ అవ్వడం లీక్ అవ్వడం అనేది చాలా పెద్ద తప్పు. అండ్ అంతేకాదు డండన్ ఇది చూసుకుంటే ఎంతో మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ యానిమే అని చెప్పుకోవచ్చు. అటువంటి యానిమే నుంచి 6 ఎపిసోడ్స్ అయితే లీక్ అయ్యాయి అనమాట. సేమ్ ఒక ప్లేస్ నుంచే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఒక ప్లేస్ నుంచే లీక్ అయ్యాయి, నెట్ఫ్లిక్స్ రిలేటెడ్. అదేంటో కూడా చెప్తాను. ఇక తర్వాత టెర్మినేటర్ 0 యానిమే, దీని మీద కూడా చాలా హైప్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీని స్టిల్స్ కావచ్చు ఇవన్నీ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దరిద్రం థింగ్ ఏంటంటే ఇదైతే అన్ని ఎపిసోడ్స్ లిటరల్లీ 12 ఎపిసోడ్స్ ఉంటాయి సీజన్ 1లో, ఆల్ ఎపిసోడ్స్ అయితే లీక్ అయిపోయాయి అనమాట. ఆ తర్వాత రన్మా 1/2 మప్ప రీమేక్, ఇది ఓల్డ్ యానిమేకి, ఇది కూడా ఇక్కడ 4 ఎపిసోడ్స్ అని పేరుకుంది, కానీ ఇది కూడా మొత్తం 12 ఎపిసోడ్లు అయితే లీక్ అయిపోయాయి. నేను కొన్ని సైట్లలో చూశాను అనమాట. అండ్ ఆ తర్వాత మొనొనొకే మూవీ మొత్తం లీక్ అయిపోయింది, లిటరల్లీ మూవీస్ కూడా. ఇది చాలా వరస్ట్ థింగ్. ఎందుకంటే అసలు ఫస్ట్లీ లీక్ చేసినోడు మాత్రం ఎంత వరస్ట్ పర్సన్స్ అయి ఉంటారు గుర్తుపెట్టుకోండి. ఆడి బతుక్కి ఇలాంటి బతుకు బతకడం అవసరమా అని నాకైతే మైండ్లో కలిగింది. ఎందుకురా బాబు, చావనరా బాబు, ఇలాంటి బతికి పాపం వేరే వాళ్ళ కష్టాన్ని ఇలా లీక్ చేసి ఇంత దరిద్ర పనులు చేయడం కంటే కూడా చావడం బెటరు. ఎందుకు? అండ్ నేనైతే ఒకటే చెప్తాను, మీకు ఇటువంటి లీక్స్ వచ్చినా వీటి గురించి ఏం వినకండి, పట్టించుకోకండి, అసలు వాటిని చూడకండి. అఫీషియల్గా రిలీజ్ అయినప్పుడే చూడండి, బికాస్ అప్పుడైనా ఫ్రీగా ఉంటున్నాయి అండ్ తక్కువ కాస్ట్లోనే మనకు అయిపోతున్నాయి కాబట్టి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను, నెట్ఫ్లిక్స్ షోస్ కూడా కొన్ని లీక్ అయ్యాయి. యాజ్ ఐ సెడ్ అన్ని నెట్ఫ్లిక్స్ సోర్స్ నుంచే అనమాట. సో ఆ షోస్ విషయానికి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి, వాటిల్లో ఫస్ట్ అయితే మనకి ఇది ఉందన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్కెన్ సీజన్ 2. ఆర్కెన్ సీజన్ 2లో నుంచి కూడా ఐ థింక్ ఒక 2-3 ఎపిసోడ్ లీక్ అయ్యాయంట. లిటరల్లీ చాలా హైప్ ఉంది దీనికి కూడా చూసుకుంటే. అంతేకాదు ద అండర్ వరల్డ్ అనేది కావచ్చు, ప్లాంక్టన్ అనేది కావచ్చు, అండ్ ఏ న్యూ విష్ కావచ్చు, ఇవి చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీసెస్ అవి కూడా లీక్ అయిపోయాయి. ఇక్కడ నెట్ఫ్లిక్స్ తప్పు అయితే కాదు, వాళ్ళని కంప్లీట్గా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఇష్యూ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫైనల్లీ ఆన్సర్ ఇచ్చారు. ఎంతో వరకు వెయిట్ చేసి ఫైనల్లో వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది ఏంటంటే, వాళ్ళ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్నర్స్ ఉంటారనమాట. అంటే పోస్ట్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు, లైక్ డబ్బింగ్ కావచ్చు, ఆరు తర్వాత జరిగే కొన్ని థింగ్స్ చూసుకునే వాళ్ళు. సో వాళ్ళైతే కాంప్రమైజ్ అయిపోయి ఫుటేజ్ని కొన్ని సైట్లలో అయితే రివీల్ చేశారనమాట, కొన్ని టైటిల్స్. ఆ టైటిల్స్ అన్నిటి గురించి మీకు నేను చెప్పాను కదా. సో ఆ టైటిల్స్ని అయితే వాళ్ళు కావాలనే లీక్ చేశారని చెప్పి, అండ్ మా టీం అయితే చాలా అగ్రెసివ్గా అయితే యాక్షన్ తీసుకుంటాం, అండ్ వాటన్నిటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టేక్ డౌన్ అయితే చేస్తామంటున్నారు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకసారి లీక్ అయ్యాయంటే ఎక్కడొక్కడ సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. వీళ్ళు అన్ని సైట్స్ని పడ్డా కానీ ఈ దరిద్రపు టెలిగ్రామ్ గ్రూపుల్లో అక్కడెక్కడ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక ఆ తర్వాత వాళ్ళైతే అదే చెప్పారు, అంతకంటే ఇక దాని గురించి ఎవరు చేశారు ఏంటి అనేది అయితే క్లియర్గా చెప్పలేదు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక బేసిక్ స్టూడియో, అంటే డబ్బింగ్ చెప్పే స్టూడియో అయితే ఉంటుంది, సబ్ టైటిల్ చేసే ఆ స్టూడియో అయితే వెనకాల ఉందని చెప్తున్నారు. విచ్ నాకైతే దాని గురించి పబ్లిక్గా చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు అవునో కాదో 100% తెలియనప్పుడు ఒక స్టూడియోని బ్లేమ్ చేయడం అయితే తప్పు కాదు అనిపించింది. మోస్ట్ లైక్లీ వాళ్ళు ఉన్నా కానీ దాని గురించి తర్వాత అయితే మళ్ళీ
ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తాను. దీంట్లో చూసుకుంటే క్రంచీ రోల్ కూడా ఇరుక్కుందనమాట. చాలామంది క్రంచీ రోల్ కూడా బ్లేమ్ చేస్తున్నారు ఈ ఇష్యూలో. ఇది ఏంటంటే ఒకటి లీక్ చేసుకుంటే ఒక వారం ముందు లీక్ చేసుకున్నా తప్పులేదు, బికాస్ ఆ తర్వాత ఒరిజినల్ వస్తుంది అండ్ ఆ లీక్ని జస్ట్ ఎంజాయ్ చేసి తర్వాత ఒరిజినల్ అందరం చూస్తారు. బట్ ఇంత 2 months ముందు అసలు రిలీజ్కి దగ్గరలో కూడా లేదు, అలాంటి దాన్ని ఇంతగా లీక్ చేయడం అనేది చాలా తప్పు అనమాట. స్టిల్ అవైతే తక్కువ క్వాలిటీలో ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ మీరు చూసుకుంటే కొన్ని లీక్స్ అయితే వాటర్ మార్క్స్ పెట్టేశారు, పేర్లు పెట్టేసి చేసేసి 360p క్వాలిటీలో అయితే లీక్ చేశారనమాట. అండ్ కానీ దరిద్రం ఏంటంటే రే0ది నేను కొన్ని స్నాప్స్ చూసా, అంటే మనకి దీంట్లో వచ్చాయి, ఎక్స్లో వచ్చాయి. అది చూసుకుంటే లిటరల్లీ హై క్వాలిటీలో ఉంది. అది చూసిన తర్వాత నాకు షాక్ అయిపోయా, అంత హై క్వాలిటీలో అసలు అంత పెద్ద యానిమే లీక్ అవడం ఏంటని చెప్పి. అండ్ దండడం చూసుకుంటే మీకు ఆ 6 episodes పాటు ఓపెనింగ్ ఎండింగ్ కూడా లీక్ అయిపోయాయి యాజ్ యూజువల్. అండ్ ఓపెనింగ్ ఎండింగ్ అయితే నేను వినాల్సి వచ్చింది, నేనైతే మాట్లాడను, బికాజ్ అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతా. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ క్రియేటర్గా నేనైతే ఇదే చెప్తాను, ఈ లీక్స్ని పట్టించుకోకండి, ఈ లీక్స్ని చూడకండి, ఎంకరేజ్ చేయకండి. సిరీస్ వచ్చినప్పుడు వాటిని అఫీషియల్గా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ అందుకంటే నేను చెప్పదలుచుకోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే.